పాటి ప్రసాద్ గారి విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు లోపల వారిపైన చర్యలు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని అని చెప్పి అల్టిమేట్ చేస్తా అంటే, ఆ అల్టిమేట్ పైన ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు అల్టిమేటం ఇచ్చారో, నీళ్లు చల్లడానికి, ఈరోజు చల్లని నీళ్లు చల్లడానికి కేవలం నిన్న క్యాబినెట్లో లోకేష్ గారు ఆ ప్రస్తావన తెచ్చినట్లుగా, వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్లుగా, ఇన్ఛార్జ్ మంత్రులు అటువంటి వారిపైన చర్యలు తీసుకోమని ఇంక నుంచి తీసుకోమని చెప్పినట్లుగా, ఇతను అనంతపూర్ శాసనసభ దగ్గుపాటి ప్రసాద్ గారు కానీ వారు కానీ ఎప్పుడో మొన్న కలిసింటే నిన్న ఏదో చెప్పినట్లుగా బిల్డప్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వారి పత్రికల్లో రాపించుకోవడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు ముందుగానే నేను కొడతాను, నువ్వు ఏడ్చినట్టు నటించు, నేను కొట్టినట్టు నటిస్తే నేను ఏడ్చినట్టు నటించు అని చెప్పి ఈ పొద్దు చెప్పినట్టుగా ఉంది తప్ప మరొకటి కాదు. కేవలం అటువంటివన్నీ కూడా ఈరోజు తగ్గించడానికి, తప్పించడానికి మాత్రమే చేసిన చంద్రబాబు నాయుడు గారి కుట్రలోనే భాగం.